కాంగ్రెస్ మీద పగలేదు, కాంగ్రెస్ ఐడియాలజీ వీళ్ళకి నచ్చది. పేదోడు, సామాన్యుడు, ఒక శాలాయన, ఒక సకలాయన, ఒక మంగళాయన, ఒక మాదిగాయన, ఒక మాలాయన, ఇట్లాంటి బడుగు బలహీన వర్గాల జాతుల వారు పైకొస్తే, వాళ్ళ దగ్గర పైసలు ఆడితే, మేం చేసేటువంటి అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు చేస్తే, మేముండే స్థానాల్లో వాళ్ళు ఉంటే వీళ్ళకి నచ్చది. ఈ వర్ణ వ్యవస్థను పెంచి పోషించేటోళ్ళే ఉండాలి అంటే వీళ్ళు వెనకాల ఉండి చేపిస్తుంది ఈ ఆర్య బ్రాహ్మణులు. వాడు డైరెక్ట్ వచ్చి కొట్టాడు. కాబట్టి ఈ వర్ణ వ్యవస్థని, ఈ దోపిడీ వ్యవస్థని ఏర్పాటు చేసినటువంటి వ్యవస్థకి ఈ బీఆర్ఎస్ అయినా, ఈ యొక్క టీడీపీ అయినా సపోర్ట్ చేస్తుంది. అక్కడ కాంగ్రెస్ తో ఐడియాలజీలో తేడా వస్తుంది. ఎలా నేను అడుగుతున్నా, ప్రజాముఖంగా అడుగుతున్నా, టీఆర్ఎస్ కి ఒక దళితుని అధ్యక్షుని ఏమని చూద్దాం, బీజేపీకి ఒక దళితుని అధ్యక్షుని ఏమని చూద్దాం, అట్లనే టీడీపీకి ఒక దళితుని అధ్యక్షుని ఏమని చూద్దాం. ప్రాణం పోతుంది. కాంగ్రెస్ లో దళితులు మంత్రులు అయినరు, ముఖ్యమంత్రులు అయినరు, స్పీకర్లు అయినరు. ఇప్పుడు మన ఉప ముఖ్యమంత్రి గారు భట్టి గారు స్పీకర్ గారు, అట్లనే కేంద్రంలో స్పీకర్ గారు మీరా కుమార్ గారు, ఎంతో మంది ఇప్పుడు ఉన్నటువంటి ఖర్గే గారు, ఇట్లా ఎవరైనా దళితులు అవుతారు కాంగ్రెస్ లో. అది కేవలం కాంగ్రెస్ తోటే సాధ్యం. ఎందుకంటే మనిషిని మనిషి లెక్క చూస్తాం, వాళ్ళ గుణానికి విలువిస్తాం, కానీ వాళ్ళ యొక్క శరీరం మీద ఎక్కడ ముద్రలు వేసుకొని రాలే, ఎవరు పుట్టలే. ఓకే, ఇవన్నీ మనం పెట్టుకున్న, ఈ బ్రాహ్మణుడు పెట్టిన చెత్త మనం కూడా పెట్టుకోలే. కాబట్టి అది కాంగ్రెస్ లోనే సాధ్యం. ఒక దళితుని కింద పనిచేయడానికి వీళ్ళకి ప్రాణం పోతుంది. వాళ్ళ దళితుడు ఒకటే స్టేజ్ మీద ఉంటే కేసీఆర్ మనసున పట్టదే. అరే ఎల్లిగా మల్లిగా పోషిగా అని పిలుచుకునేటోళ్ళు వీళ్ళకి నువ్వు నేను సమానం పక్క కూర్చుంటే వాళ్ళకి ఎట్లా నస్తుంది? అంటరాని దూరం పో అనేటోళ్ళు, సపరేట్ గ్లాసులలో నీళ్ళు పోసేటోళ్ళు, ఏదైనా ఇస్తే మీదికెళ్ళి ఇసిరేసేటోళ్ళు, వాళ్ళు కూడా నువ్వు నేను సమానం అని పక్క కూర్చుంటే వీళ్ళకి ఎట్లా నస్తుంది? నేను వీళ్ళ తప్పు పడతలేను. వీళ్ళ లోపల ఆ విషయాన్ని పెంచి పోషించి వందల వేల సంవత్సరాల నుంచి ఈ వ్యవస్థని స్ట్రిక్ట్ గా వీళ్ళతో ఇంప్లిమెంట్ చేసింది ఎవడు? ఆర్య బ్రాహ్మణుడు. కాబట్టి నేను సోర్స్ని తిడతా, వీళ్ళని తిట్టా. వీళ్ళు కావాలని చేస్తలేరు. వ్యక్తిపరంగా వీళ్ళు మనుషులు మంచోళ్ళే, కానీ ఆ సబ్ కాన్షియస్ లెవెల్ ఆ చెత్త నింపి పెట్టారు. కాబట్టి వీళ్ళకి తెలియకుండానే వాళ్ళు అట్లా ప్రవర్తిస్తున్నారు. కాబట్టి వీళ్ళ తప్పు కాదు. వీళ్ళతో చేయిస్తున్న ఆ దుర్మార్గుడు ఈ యొక్క బీజేపీని ఇలా ఏలుతున్నటువంటి ఆ ఆర్య బ్రాహ్మణుడు, పార్లమెంట్ ఓపెన్ కూడా వచ్చిర్రో ఆ దుర్మార్గుడు. కాబట్టి మూలాన్ని కొట్టాలి, ఆ మనువాద పుస్తకాన్ని కాల్చాలి, మనువాద ఐడియాలజీ సంపాలి. కాబట్టి మనం కొట్లాట ఎవడైతే ఈ చెత్తను ఇంప్లిమెంట్ చేపిస్తున్నాడో అనాదిగా వాళ్ళతో కొట్లాట. ఈ మధ్యలో వీళ్ళు కూడా బలిపశువులే మనలాగా. ఓకే, సో కాబట్టి ఇక్కడ నేను ఓవరాల్ స్టోరీ ఏం చెప్తున్నా అంటే, ద ఐడియాలజీ డిఫరెంట్ ఉన్నది. వాళ్ళు చేయలేరు, వాళ్ళ సిద్ధాంతం ఒప్పుకోదు, వాళ్ళ మనసు ఒప్పుకోదు. కాబట్టి ఆ పార్టీలలో దళితుడు అధ్యక్షుడు కాలేడు. కాబట్టి ఇది వీఆర్ ఫైటింగ్ విత్ ద ఐడియాలజీ. అర్థమైందా? యాజ్ సింపుల్ యాజ్ దట్. సో ఆ క్రమంలో కవిత గారికి వచ్చేవరకు ఏంది, ఆమె ఇది అన్ని రోజులు జైల్లో పెట్టే వరకు బీఆర్ఎస్ పార్టీ కానీ ఎంతో తనకు మద్దతు ఇస్తుంది, ఎంతో బలంగా తన తరఫున నిలబడుతుంది, కొట్లాడుతుంది అని ఆశపడ్డది. కానీ అక్కడ ఏమీ లేదు. కేటీఆర్ అనేవాడు అక్కడ ఢిల్లీలో కుమ్మక్క అయిపోయాడు, బీజేపీతో కుమ్మక్క అయిపోయాడు. పార్టీ కేటీఆర్ తన కనుసన్నలు పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు. సో అది ఈమె యొక్క ఇంపార్టెన్స్ పార్టీలో లేదు, ఈమెకు మద్దతు లేదు, ఏమీ లేదు. కాబట్టి తను ఏం చేయాలో అర్థమైతలేదు. బీజేపీకి మొన్ననే జైల్లో పెట్టింది కాబట్టి బీజేపీ పోయే అవకాశం కవితకు కనిపిస్తలేదు. నేనైతే ఒకటే చెప్తున్నా ప్రజాముఖంగా, ఒకవేళ ఎందుకంటే ఎంతవరకు నిజం నాకు తెలియదు, జనాలు చెప్పిన దాన్ని బట్టి చెప్తున్నా. గతంలో రేవంత్ రెడ్డి గారు కవితతో కలిసి ఏదో వ్యాపారం చేసిర్రు అని చెప్పారు, ఎంతవరకు నిజం నాకు తెలియదు. అట్లనే ఆమెను పెళ్లి చేసుకోవాలనే ప్రయత్నం కూడా చేసిర్రు అని అన్నారు గతంలో. సో ఏది ఏమైనా సరే పాత మిత్రత్వం ఉన్నా ఏదున్నా రేవంత్ రెడ్డి గారు, ఒకవేళ మీరు గిట్ట కవితని కాంగ్రెస్ పార్టీలో తీసుకుంటే నేనే కొత్త పార్టీ పెడతా. ఓకే, ఎందుకంటే ఇప్పుడు అది ఒకటి ఆమెది ఎవరైనా దోసుకునే మెంటాలిటీ, వాళ్ళందరూ వాళ్ళ ఐడియాలజీ అంతా దోసుకునే మెంటాలిటీ. కవిత గారు ఏం తక్కువ దోసుకున్నారా? ఢిల్లీలో దోసుకునే ప్రయత్నం కాకుండా ఆమె కరీంనగర్ లో కిల్లు ఉంటదంట, నిజామాబాద్ లో కిల్లు ఉంటది. మనందరు తెలిసి ప్రజాముఖంగా ఈ మెగా కన్స్ట్రక్షన్ వాడు 60 కోట్ల వరకు అపార్ట్మెంట్ దుబాయ్ లో, అదేమో టవర్స్ ఉంటాయి కదా బుర్జ్ ఖలీఫా, అందులో ఒక అపార్ట్మెంట్ ఈమె పేరు మీద రాసిచ్చిండు. అది కాకుండా యాదగిరి గుట్ట కాడ ఒక 3000 ఎకరాలేమో ఉంటుందంట తల్లికి. ఇంకా ఇవి మనకు తెలిసినాయి. ఇక ఆమె ఇంట్లో అయితే జూబ్లీ హిల్స్ లో ఒక్క వస్తువు కూడా అన్ని ఫారెన్ ఉంటాయంట, ఇంపోర్ట్.
అది కాకుండా హైదరాబాద్ లో ఈ యొక్క భూములు ఎవరి దగ్గర భూమి దొరికినా నాకు తెలిసిన వాళ్ళే చెప్పారు, ఏది అన్న ఆమె ఇక బయట ఇట్లా డ్రెస్ వేసుకొని మంచిగా వస్తుంది చీరలు కట్టుకొని, కానీ ఇంట్లో ఉంటే చిన్న చిన్న చెడ్డీలు లెక్క వేసుకుంటది. సో ఆమె ఎవడో ఒక ఎన్ఆర్ఐ దగ్గర ఎన్ని కోట్ల భూమి, సో అది ఇస్తావా లేకపోతే అని బెదిరించిందంట. దెబ్బకి 3 కోట్లు 6 కోట్ల భూమిని వదిలేసి వెళ్ళిపోయిందంట, మళ్ళీ వచ్చేసిందంట. సో ఇట్లా అంటే మనకి దగ్గర నుంచి తెలిసినవి ఎట్లున్నాయి అంటే తెలియని ఎన్ని ఉంటాయి. సో వీళ్ళందరూ దొంగ నా కొడుకులు తయారయ్యారు. ఎక్కడ అవకాశం దొరికినా ప్రజల దగ్గర బీఆర్ఎస్ ఎన్ని రకాలుగా దోసుకున్నది. అందులో కవిత ఏం ఎక్సెప్షన్ కాదు. నేను కవిత పతివ్రత ఏం కాదు. ఆమెకు రావాల్సిన మద్దతు దొరకలేదు, ఆమెకు రావాల్సినటువంటి సపోర్ట్, ఆమె యొక్క ప్రాతినిధ్యం అక్కడ బీఆర్ఎస్ లో లేదు కాబట్టి, బీజేపీతో కొట్లాడతలేదు కాబట్టి ఆమె ఆలోచిస్తుంది. అంటే ఆమె వ్యక్తిగత రీజన్ అది. సో ఆ క్రమంలో డెఫినెట్లీ ఆమె యొక్క ఏది సొంత పార్టీ పెట్టుకోవాలన్నా, ఇంకేడికన్నా పోవాలన్నా, లేకపోతే బీఆర్ఎస్ని ఆమెకు ప్రాతినిధ్యం ఇచ్చేది ఏమైనా ఇస్తాడా తండ్రి ఆలోచిస్తుంది. కానీ ఈ యొక్క ఏమంటారు ఈ ప్యాట్రియాటికల్ సొసైటీ ఏమంటారు, ఈ ఆర్య బ్రాహ్మణుడు పెంచి పోషించిన పితృస్వామ్యము, ఆడది అంటే బెడ్రూమ్లు ఉండాలి, పిల్లలు కనాలి, పిల్లల్ని పెంచాలి, బెడ్రూమ్లు ఉండాలి, లేదంటే కిచెన్లు ఉండాలి, వంటకాడు ఉండాలి, లేదంటే బెడ్ కార్డు ఉండాలి. ఇట్లాంటి మెంటాలిటీ ఉండేటోళ్ళు అందరూ ఆమె కాలు కనబడ్డా వినికే బాధ, ఆమె ఏళ్ళు కనబడ్డా వినికే బాధ. అంటే ఆమెకు స్వతంత్రం అనేది ఉండకూడదు ఆడదానికి అనేది ఎవడు పెట్టిండు, మళ్ళా అదే ఆర్య బ్రాహ్మణుడు, అదే చెత్త, అదే మనువాదం.